బాబాయ్ మీ పేరు? రీగల్ బర్తరాజు అండి. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం అండి. వ్యవసాయం ఎంత ఉంది వ్యవసాయం? 10 ఎకరాలండి. 10 ఎకరాలు ఉంది. ఏం పంటలు పండిస్తారు బాబాయ్? కౌలుకి ఇస్తాను బేర తోట. కౌలుకి మీరేం పండించరా? మొత్తం కౌలుకి ఇచ్చేస్తారా? ఓకే. ఎట్లా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా ఉంది 6 నెలల పరిపాలన? ఇక్కడి నుంచి బాగుంటుంది అనుకుంటున్నామండి. గతంలో ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో? గతంలో రైతులను ఏమీ చూడలేదండి. రైతులకి ఏమీ సౌకర్యం లేదండి. జగన్ రైతులు బాగుంటది అనేవారు కదా, కాదా? వాళ్ళు అందివారండి. నా సందర్భంలో ఏమీ ఉపకారం లేదండి. ఇప్పుడు ఏమంటున్నారు? మీ తోట రైతులు ఉంటారు కదా పండించే వాళ్ళు ఏమంటున్నారు? బాగుంది అంటున్నారు, బాగాలేదు అంటున్నారండి. ఇప్పుడే బాగుందండి. 24 గంటల్లోనే డబ్బులు అకౌంట్లో వేసేస్తానని చెప్తున్నారు వడ్లు అమ్మేటప్పుడు. నిజంగా వేస్తున్నారా? ఇవరకు పడే కదా పడుతుందండి. బేనే వచ్చేస్తుంది. ఎట్లా పడేవి? ఛానల్కి పడేయండి, వచ్చే రోజులు పడేయండి. బేగ పడే కాదు, ఇప్పుడు బేనే ఇచ్చేస్తున్నారండి. అంటే మీరు చాలా మంది పెద్దలతో మీ వయసు వాళ్ళతో మాట్లాడుతారు కదా, అంటే ఫంక్షన్ వచ్చేటోళ్ళు ఇట్లా చాలా మంది ఉంటారు కదా, ఏమంటున్నారు? వాళ్ళంతా సంతోషంగానే ఉన్నారా? బాగానే ఉన్నారండి. చంద్రబాబు పాలనలో బాగానే ఉందంటున్నారా? బాగానే ఉందంటున్నారు. గతంలో ఎలా ఉండేది అసలు? జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు 5 ఏళ్ళు ఉన్నాడు కదా, ఎలా ఉండేది పరిపాలన? ఎలాగంటే రైతులకి ఏమి పెద్ద సౌకర్యం లేదండి. అంతా కొంచెం ప్రభుత్వం అంతా కొంచెం అడ్డుగోలుగా నూలుకొన్నోడి భూమి నూలుకెళ్ళేమో ఇక ఇదైనట్టు ఆ రకంగా ఉండేదండి. మరి చంద్రబాబు వచ్చాడు, రాష్ట్రం కావచ్చు, పిల్లలకి ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ వస్తాయి అనుకుంటారా? వస్తాయని అనుకుంటున్నామండి. అన్నీ ఉన్నాయి, ట్యాంక్షన్లు అన్నీ బాగానే వస్తున్నాయి. పంటలు బాగానే పండాయి ఈ సంవత్సరం. పంటలు పండియండి, రేట్లు కూడా పెరిగినాయండి ఈ సంవత్సరం. దాని రేటు బాగా పెరిగిందండి. అంటారు కదా చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, పంటలు పండవు, రైతులకు మంచిది జరగదని చెప్తుంటారు కదా, దానికోసం ఏం చెప్తారు మరి? ఈ సంవత్సరమే పంట బాగా ధాన్యం రేట్లు బాగా పెరుగుదల ఉందండి. డబ్బులు కూడా బియ్యపడుతుందండి ఎక్కువ. రైతులంతా హ్యాపీగా ఉన్నారు. అమ్మ మీ పేరమ్మా? నా పేరు అమరావతి అండి. ఏం చేస్తుంటారమ్మా? కూలి పనికి వెళ్తాను. ఏం కూలి పనికి వెళ్తుంటారని? ఏం పనులు ఉంటాయి? పొగతోట పనులేనండి. పనులు ఉంటాయి. ఎట్లా పనులు దొరుకుతున్నాయేమో ఇప్పుడు? దొరుకుతున్నాయండి. ఎంత వస్తుంటదమ్మా రోజుకి? రోజుకి 300 ఇస్తారండి. 300 ఇస్తుంటారు. అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 6 నెలలు అయిపోయింది. ఎలా ఉంది పాలన చూస్తే? బాగుందా బాగాలేదా? చాలా బాగుందండి. చాలా బాగుందండి ఆయన పరిపాలన. ఇంతకు ముందు ఈ పరిపాలన చూడలేదు కదండి. మా దృష్టిలో అయితే మా వరకు చాలా మేలు జరిగినట్టండి. ఇది ఏం మేలు జరిగింది మీకు? మా ఆయన గారికి ఆపరేషన్ అయిందండి. ఆయనకి ఆరోగ్య నీరు హాస్పిటల్లోకి వెళ్తే తగ్గలేదండి. ఆదర్శ హాస్పిటల్కి వెళ్ళామండి. 4,50,000 అయింది. అయితే మేము కొద్దిగానే పెట్టుకున్నామండి, అన్ని పెట్టలేదు. దానివల్ల 70,000 ఇచ్చారండి మాకు. ఆయనకి వచ్చి ఇంటికి వచ్చి మాకు చెక్ ఇచ్చారండి. అందరూ కలిసి చెక్ ఇచ్చారండి. వెంకటరాజు గారు ఇచ్చారండి. మా ఎమ్మెల్యే గారండి. బాగా వచ్చారు. మా ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ వచ్చారండి. 10 మంది సమక్షంలో వచ్చారండి. డబ్బులు ఇచ్చి చెక్ ఇచ్చారండి. అనుకున్నారా మీరు వస్తాయని? అనుకుంటామంటే నమ్మలేదురండి. ఇప్పుడు ప్రస్తుతం నమ్మలేదు. మా ఇంటికి ఎందుకు వస్తారులే అనుకున్నాను. కానీ దేవుని దయ వల్ల మా మీద దేవుడు దయ చూపించి ఆయన మనసు మార్చి మా ఇంటికి వచ్చి మా తలుపు తట్టి మాకు బాగానే సాయం చేశారండి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా అంటే ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వమే బాగుందండి. అంటే మీ ఇంటికి తలుపుకేమో వైసీపీకి సంబంధించిన స్టిక్కర్లు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కింద జగన్ గారు కావచ్చు, వాళ్ళు ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం వాళ్ళు సాయం చేశారా? చేయలేదండి. అదే ఈ ప్రభుత్వం టీడీపీ చేసిందండి. తెలుగుదేశం అంటే నార్మల్ గా గ్రామాల్లో ఎలా ఉంటాయంటే వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళకి చేయకపోవడం, అంటే పార్టీల పరంగా చేస్తాయి అంటుంటారు కదా. సో టీడీపీ వచ్చిన తర్వాత మీకు కూడా మంచి జరిగింది? మాకు మంచిగా జరిగిందండి. పార్టీలు చూడలేదండి. ఆయన చూడకోకుండానే మాకు వచ్చి గుమ్మాలకు వచ్చి ఇచ్చారండి. మీ ఇంటికి తలుపుకి స్టిక్కర్ ఉందా ఏముందా చూడలేదండి. చూడకుండా మంచి జరిగిందండి. బాగానే ఉందా చంద్రబాబు గారి పాలన? బాగానే ఉందండి. ఏమనుకుంటున్నారు అందరూ గ్రామాల్లో చంద్రబాబు కోసం? అంటే జగన్ ఉండేటప్పుడే బాగుంది అనుకుంటున్నారా, లేదంటే చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుంది అనుకుంటున్నారా? మా దృష్టిలో అయితే ఇప్పుడే బాగుందండి. చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుంది. బాగానే చేస్తున్నారా? ముసలి వాళ్ళకి గట్రా పెన్షన్ ఇస్తున్నారా ఊర్లలో? ఇస్తారండి. ఇంకా ఇంటి అంటారు కదా, వాళ్ళకి కూడా 15 దాకా ఇస్తున్నారండి. 4 అందరికీ ఇచ్చారంట అండి. మన చెక్కి ఇచ్చారంట అండి. 15,000. చంద్రబాబు పాలన బాగానే ఉందండి.